తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, సీఎం అయిన తరువాత చేసే పనులకు పొంతన లేదు అన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటాను అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో నీతులు, ప్రభుత్వంలోకి వచ్చాక నీతి మాలిన పనులా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని, భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమని నాడు రేవంత్ అన్నారని గుర్తు చేశారు. చివరికి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా చేరితే ఓళ్ల నుంచే తరిమి కొట్టమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. అలా అన్న వాళ్లే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తున్నారా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు ప్రచారంలో నీతులు, ప్రభుత్వంలోకి వచ్చాక నీతి మాలిన పనుల, నాడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు. ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు. భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు. చివరకు ఎమ్మెల్యేలు పార్టీ మారితే జంపు జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి ఏ ప్రలోభాలను ఎరవేస్తున్నారని, ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రిని కేటీఆర్ నిలదీశారు. ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని, రాజకీయంగా గోరీ కట్టాల్సింది ఎవరికి అంటూ ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన కేటీఆర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని ఫిరాయించిన ప్రజాప్రతినిధులను స్వయం చాలకంగా అనర్హులుగా ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరిస్తామని పెద్ద ఎత్తున ప్రసంగించారు. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.